సార్ 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ఏదైనా ఉందంటే ఆ 'ప్రాజెక్ట్ కే'. అంటే ఆబ్వియస్లీ 'సాలార్ 2' కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే అది రావడానికి టైం ఉన్నప్పుడు ఈ 'ప్రాజెక్ట్ కే' కోసం అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అదేంటంటే ఈ ఇయర్ మే 9న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు మే 9నే రిలీజ్ అని అంటున్నారు? ఈ వార్త ఎందుకు వైరల్ అవుతుంది? గతంలో జనవరిన అనౌన్స్ చేసినా ఇప్పుడైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తలేదు. మరి ఏ రోజున రిలీజ్ అవ్వచ్చు అని అంటారు సార్? అంటే మే 9 అనే మాట వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. సెంటిమెంట్ ఉంది వాళ్ళకి ఆ డేట్తో. ఓ సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఆ బ్యానర్కి ఉంది. వైజయంతి మూవీస్ అనే బ్యానర్కి చిరంజీవితో చేసినటువంటి సినిమా, చిరంజీవి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో వచ్చినటువంటి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఆ సినిమా మే 9 రిలీజ్ అయింది. అది చాలా పెద్ద హిట్ అయింది. పైగా 'తుఫాన్'లో రిలీజ్ అయింది ఆ సినిమా అప్పుడు. 'తుఫాన్'లో రిలీజ్ అయింది, సినిమా ఏమైపోతుందో అనుకున్నారు కానీ నెమ్మదిగా టాక్ స్ప్రెడ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. నిజానికి అప్పటి వరకు ఇళయరాజా చిరంజీవి కాంబినేషన్లో చాలా సినిమాలు సక్సెస్ అయినాయి కానీ చక్రవర్తి చిరంజీవి కాంబినేషన్లో సక్సెస్ అయినంత రేంజ్లో ఇళయరాజా చిరంజీవి కాంబినేషన్ సినిమాలు సక్సెస్ అవ్వాల. ఆయన చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్షన్లో 'పసివాడి ప్రాణం', 'ఖైదీ', తర్వాత 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' ఈ లెవెల్ హిట్స్ ఉన్నాయి. 'దొంగ మొగుడు' ఇలా ఆ రేంజ్ హిట్స్ ఇళయరాజా కాంబినేషన్లో లేవు. ఆ లోటుని తీర్చిన మొదటి సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. రాఘవేంద్రరావు గారు తన పాత్రను కొంచెం చేంజ్ చేశాడు. అప్పటి వరకు ఆయన టీం ఎవరు, ఆయన సత్యానంద్ గారితోనూ తర్వాత పరుచూరి బ్రదర్స్తోనూ స్క్రిప్ట్ చేయించేసుకుని సినిమాలు చేసేవాడు. ఆ టీం సక్సెస్ అనేది అంటే ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఒక మార్పు కోరుకుంటారు. ఆ మార్పు కోదండరామిరెడ్డి సక్సెస్లో ఉన్నాడు ఆ టైంలో. కోదండరామిరెడ్డి అండ్ టీమ్ సక్సెస్లో ఉంది. అప్పుడు రాఘవేంద్రరావు గారు కూడా 'యుద్ధభూమి' అని ఒక డిజాస్ట్రస్ సినిమా చేశాడు ఆయన చిరంజీవితో. చేసిన తర్వాత తన టీం మార్చుకోవాలి అనేది అర్థమైంది ఆయనకి. అర్థమయ్యి నేరుగా కోదండరామిరెడ్డిని కలిసి టీం మార్చుకోవాలి, ఎవరు ఈ యండమూరి వీరేంద్రనాథ్ ఎవరు, ఈ ఇళయరాజా ఎవరు, వాళ్ళతో ఎలా యాక్సెస్ అవ్వాలి, దీనికి సంబంధించినటువంటి కొంత జ్ఞానం పొంది ఆ తర్వాత వీళ్ళతో కనెక్ట్ అయ్యి ఆఖరి పోరాటం అనేటువంటి మొదటి ప్రయత్నం చేశాడు. అది విజయవంతం అయింది. దాని తర్వాత వెంచరే ఈ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. అదే బ్యానర్లో చేశాడు. ఆఖరి పోరాటం కూడా వైజయంతిలో వచ్చింది. నిజానికి శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్లో 'వజ్రాల దొంగ' అని ఒక సినిమా ప్రారంభమైంది. వాళ్ళిద్దరూ కలిసి అంతకుముందు 2 సినిమాలు చేశారు. ఇదేం మొదటి సినిమా కాదు 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. 'రాణి కాసుల రంగమ్మ' అని ఒక సినిమా టీఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో ఆయన సొంత బ్యానర్లో చిరంజీవి శ్రీదేవి కలిసి చేశారు. ఆ తర్వాత కూడా అంటే రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో 'మోసగాడు' అనే సినిమా కూడా చేశారు. 'మోసగాడు' శోభన్ బాబు, శ్రీదేవి హీరోయిన్స్, చిరంజీవి విలన్. ఆ సినిమా కూడా చేశారు. క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా. అయితే వీళ్ళిద్దరూ స్ట్రైట్గా హీరోయిన్స్గా చేయటం అనేది జరగల. కారణం ఏంటంటే సబ్జెక్ట్ పరమైనటువంటి గొడవ. ఇద్దరి ఇమేజ్లకి తగ్గ కథ ఎంపిక చేయటం అనేది కసరత్తుగా మారి 'వజ్రాల దొంగ' అనే టైటిల్తో ఒక సినిమా కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో శ్రీదేవి గారి సొంత బ్యానర్లో ఎంజి రామచంద్రన్ గారు క్లాప్ కొట్టి ప్రారంభించారు దాన్ని. బప్పీలహరి గారు సంగీత దర్శకుడు ఆ సినిమాకి. ఆయన ఒక పాట చేశాడు. ఆ పాట షూట్ అయింది. తర్వాత స్క్రిప్ట్కి సంబంధించి కొన్ని కరెక్షన్స్ చిరంజీవి గారు చెప్పటం, ఈయన చెప్పిన కరెక్షన్స్ ఆవిడికి నచ్చలేదు, ఆవిడ చెప్పిన కరెక్షన్స్ ఈయనకి నచ్చక ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత చేసినటువంటి ఎఫర్ట్ ఇది 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. వీళ్ళ కాంబినేషన్ అవుతుందా కాదా అనే చర్చలు జరిగేవి ఆ రోజుల్లో. అంటే 'మిస్టర్ ఇండియా' సినిమా రీమేక్ ఐడియా కూడా వచ్చింది ఆ టైంలో. చిరంజీవి శ్రీదేవి, అందులో అనిల్ కపూర్ చేశాడు.
అనిల్ కపూర్ క్యారెక్టర్ తెలుగులో చిరంజీవితో చేయించేస్తే అలా ఉంటుంది ఇలాంటి ఐడియాలు కూడా వచ్చినాయి, కానీ ఇమేజ్ పరమైనటువంటి గొడవ ఉంది. ఆవిడేమో అప్పటికి భారతదేశ వ్యాప్తంగా తెలిసిపోయినటువంటి తార. చిరంజీవి గారు తెలుగు పరిశ్రమ వరకు పరిమితమై ఉన్నాడు. అప్పటికి ఇంకా ఆయన హిందీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాల. అయినప్పటికీ తెలుగు మార్కెట్ స్టామినాని పెంచాడు. బిగ్గర్ దాన్ బచ్చన్ అనేటువంటి కొన్ని కథనాలు పత్రికల్లో రావడం ఇవన్నీ జరిగినాయి. అయినా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతోంది అనేది అయితే ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ ఉన్న టైంలో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పి అందరూ అనుకుంటున్న టైంలో, లేదు వీళ్ళిద్దరితో సినిమా చేస్తాం మేమని చెప్పి వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు ఇద్దరిని కన్విన్స్ చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి ఒక ఫ్యాంటసీ స్టోరీతో వచ్చారు మార్కెట్లోకి. అది పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఏమవుతుంది అనేటువంటి టెన్షన్లో ఉండగానే సక్సెస్ అయింది. చాలా పెద్ద కలెక్షన్స్ రాబట్టింది ఆ రోజుల్లో, రికార్డ్ అది. కాబట్టి అదో సెంటిమెంట్గా మారింది ఆయనకి. అందుకని ఆ డేట్ని కావాలని మహానటిని రిలీజ్ చేశారు వాంటెడ్గా, అది కలిసి వచ్చిన టైం అని. నిజంగానే ఈ సినిమా కూడా హిట్ అయింది. సో అదొక సెంటిమెంటల్ డేగా మారిపోయింది ఆయనకి, మే 9th అనేది. పైగా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు వీళ్ళు అంటే సినిమా ప్రమోషన్ కోసం థియేటర్లు తిరిగారు. ఈ థియేటర్లు తిరిగేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు అప్పుడు 90sలో. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. వీళ్ళేమో ఎన్నికల ప్రచారం కాదు, వరద బాధితుల పరామర్శ కోసం తిరుగుతున్నాడు ఆయన. వీళ్ళు సినిమా ప్రమోషన్ కోసం తిరుగుతున్నారు. తిరుగుతుండగా ఒక చోట వీళ్ళ కార్లు ఆయన వ్యాన్లు ఎదురు బొదురయ్యి వెళ్ళి ఆయన కలిశారు. వీళ్ళు కలిస్తే ఏమవుతుందో సినిమా అర్థం కావట్లేదు, తుఫాను అన్నారు వీళ్ళు. అంటే అదేంటి మన టైటిలే పెట్టారు, పైగా అతిలోక సుందరి కూడా జోడించారు. అంటే జగదేక వీరుని కథనే ఆయనకు పెద్ద హిట్ సినిమా ఉంది ఎన్టీఆర్కి. సో మన టైటిలే పెట్టారు, పైగా అతిలోక సుందరిని కూడా తగిలించారు కాబట్టి అది హిట్ అవుతుంది, ఏం పర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేలేట ఆయన. ఆ తర్వాత సక్సెస్ టాక్ వచ్చింది అనేది ఒకటి అశ్విని దత్ గారు తరచూ చెప్తూ ఉంటాడు.